మనకంటే ఆ నలుగురు ఏమనుకుంటారు? ఆ నలుగురు మైండ్‌లో ఏమెళ్తుంది? మనం ఆ నలుగురు మైండ్‌లో మన గురించి వాళ్ళ పిక్చర్ ఏముంటది ఏంటి? అనే ఎగ్జాక్ట్లీ. దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. అది మార్చడం ఎంత ఇంపార్టెంట్ అంటారు? ఖచ్చితంగా మార్చాలి. మనం పట్టించుకున్నామా, మనం ఖచ్చితంగా వెనకెళ్ళిపోతాం. హ్మ్. మన ఎదుగుదల వెళ్తుంది అనంటే నలుగురు వెనక ఖచ్చితంగా మాట్లాడతారు. ఐ అవును. స్టార్టెడ్ బిలీవింగ్ పట్టించుకోవద్దు వాళ్ళని. యాహ్! ఇది ఖచ్చితంగా ఎవ్వరైనా సరే రీల్ క్రియేటర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా మీకొక నెగెటివ్ కమెంట్ వస్తుందా ఐదర్ డిలీట్ చేసేయండి, హ్మ్. లేదా రిప్లై ఇచ్చి పడేయండి, వదిలేసేయండి. అంతే. మనం ముందుకెళ్ళిపోవాల్సిందంతే. మా పేరెంట్స్ కూడా అదే చెప్తారు. పట్టించుకోకు, నెగెటివ్ వస్తుందా లైట్. హ్మ్. నీకు కావాల్సిందేంటి నువ్వు క్లెయిమ్ చేసుకో. ఏం చేసుకో అయిపోతది అన్ సింపుల్. హ్మ్. అంతే. బట్ ఈ జనరేషన్ ఇప్పుడు జనరేషన్ జెన్‌జీ వాళ్ళేంటంటే దే ఆర్ డూయింగ్ వెరీ గ్రేట్ అని నా ఫీలింగ్ అనిపిస్తది. మీకేమనిపిస్తుంది? అంటే వాళ్ళ ఇష్టానికి చేస్తున్నారు ఏదో ఒకటి. రూల్స్‌ని బ్రేక్ చేస్తున్నారు. మనందరం క్యారీ చేసుకుంటూ వచ్చిన తరతరాలుగా వస్తున్న ఆ! కొన్నిటిని బ్యారియర్స్‌నన్నీ బ్రేక్ బ్రేక్ చేస్తున్నారు. చేస్తున్నారు. దట్ ఈస్ వెరీ, వెరీ గుడ్. యాహ్! వుమెన్ విషయంలో వస్తే హ్మ్. అసలు చాలా బ్రేక్ చేస్తున్నారు. యెస్. కడలి సత్యనారాయణ షీ యాహ్! ఈస్ మై యాహ్! యాహ్! ఫేవరెట్ అసలు. హ్మ్. తనకెంత నెగెటివిటీ వచ్చిందండి. ట్రూ. మనం చూసాం చాలా బాగా నెగెటివిటీ వచ్చింది. అవును. బట్ స్టిల్ తనెంత ఫైట్ చేస్తది. చిన్మయ్ శ్రీప్రద. యెస్. షీ ఈస్ మై ఫేవరెట్ ఇన్‌ఫ్లుయెన్సర్. ఎంత నెగెటివిటీ కేసెస్ గాని తను మాట్లాడే పాయింట్ ఎవరు చూడరు. యెస్. ఇప్పుడు ఆఫ్‌కోర్స్ దీనికి కూడా నన్ను ట్రోలేసుకుంటారు. హ్మ్. ఏసుకోనివ్వండి. షీ స్పీక్స్ హర్ హార్ట్ ఔట్. హార్ట్ ఔట్. యెస్. యాహ్! యాహ్! ఎగ్జాక్ట్‌లీ. ఏమనిపించిందో చెప్తది. హ్మ్. తను రైట్ తీసుకొని తన ఫ్యామిలీని, తన పిల్లల్ని అన్నా గూడా హ్మ్. స్టిల్ షీ చూస్ టు యెస్. స్పోక్ అబౌట్ ద ట్రూత్ రైట్. యెస్. అవును. ఎంత మాట్లాడతారు. హ్మ్. అండ్ రాహుల్ సచ్ ఏ గ్రేట్ హస్బెండ్ హి యాహ్! ఈస్. వెరీ ట్రూ. ఎంత సపోర్టివ్‌గా ఉంటారు. ఓహ్ ఆవిడ మై ఏం గాడ్! చేసినా సపోర్ట్ చేస్తారు. ఎక్కడ నిజంగా మొక్కేసారో అసలు గాని. చాలా లక్కీ తనసలు. ఏ హ్మ్. జన్మలో ఏదో పుణ్యం చేసుకుందో రాహుల్ గారు వచ్చేసారు. ఇదే జెన్‌జీ వాళ్ళేంటంటే బ్రేక్ చేస్తున్నారు ఎవ్రి హ్మ్. సింగిల్ థింగ్. నిజంగా యాహ్! మారుతుంది. వాళ్ళకి నచ్చింది చేస్తున్నారు. హ్మ్. స్టాండ్ తీసుకోగలుగుతున్నారు. యెస్. మాట్లాడగలుగుతున్నారు. హ్మ్. దట్ ఈస్ వెరీ, వెరీ గ్రేట్ అసలు. చూసింగ్ ఏ పాత్ అంటే డాక్టరో, టీచరో, ఇంజినీరే కాదు. కాకుండా వాటెవర్ దే చాలా వాంట్. నచ్చింది యాహ్! యాహ్! చేస్తున్నారు. యాహ్! ఫ్యాషన్ డిజైనింగ్ గాని ఏదైనా చెప్పి. సోషల్ మీడియా ఇప్పుడు ఎంత ఇంపార్టెంట్ అయిపోయిందంటే ఎవరి ఒక్కరి లైఫ్‌లో యెస్. ప్రతి ఒక్కళ్ళు కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేస్తున్నారు. హ్మ్. ఎవరి మానిటైజేషన్ స్టార్ట్ అయిందంటే వాళ్ళు ఆఫ్‌కోర్స్ ఫైనాన్షియల్‌గా ఇండిపెండెంట్ అవుతారు. అవును. డిపెండ్ అవ్వరు. హ్మ్. ఎంత ఇదవుతుంది. దాని గురించి బాగా యాక్చువల్లీ కామెంట్స్ చేస్తారు. ఈ రీల్స్ చేసే వాళ్ళకి ఏం పనుండదు రీల్స్ చేసుకుంటా ఉంటారు ఎప్పుడని చెప్పేసి. ఆ రీల్స్ చేసేవాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, వాళ్ళ హ్మ్. ఫ్యామిలీకి వాళ్ళు ఎంత పెద్ద బ్యాక్ బోన్ అవుతున్నారనేది ఎవరు అవుతున్నారు. గుర్తించట్లేదు. అదెవరు గుర్తించరు అంతే. ఎగురుతారు, పాటలు పెట్టుకుంటారు. హ్మ్. వీళ్ళు చెయ్యరు. హ్మ్. చేసే వాళ్ళని చెయ్యనివ్వరు. చేయనివ్వరు. ఏంటి వీళ్ళ బాధో నాకర్థం గాదు. హ్మ్. నాకు తెలిసి సగానికి సగం మంది అమ్మాయిలే అమ్మాయిలకి శత్రువులనిపిస్తది. అది ట్రూ. అంటే మేబీ జెలసీ ఎట్ ఇట్ పీక్స్ అంటే వాళ్ళు చెయ్యలేకపోతున్నారు కాబట్టి మనం చేస్తుంటే చేస్తున్నామంటే ఆ వాళ్ళకేదో ఒక కొంచెం ఇది. ఫీలింగ్ ఉంటది. సపోర్ట్ చేస్తే ఏమవుతది? నా పాయింట్ అది. ట్రూ. వెరీ ట్రూ. సపోర్ట్ చేస్తే అసలు చేయలేకపోయారు. స్కిప్ కామ్‌గుండండి. చేసేయండి. అదే గదా! ఒక్క సెకండ్ ఇట్లా ఏమొచ్చింది? స్కిప్ చేయండి. నువ్వక్కడ కూర్చొని టైప్ చేసి టైప్ ఒక చేసి కామెంట్ అంత పెట్టి అవ్వాల్సిన ఎందుకు అవసరం పక్కనోళ్ళ ఏముంది? జీవితాన్ని అంత ఎంత ఇన్‌ఫ్లుయెన్స్ చేయాలి. నాకసలు నా ఫ్రెండ్ ఒకళ్ళు ఉంటారు సుజిత హ్మ్. అని హ్మ్. చెప్పేసేసి. ఎంత నెగెటివ్ ఇదొస్తదో తను జస్ట్ ట్రోలింగ్ గురించి ఒక వీడియో చేసింది. హ్మ్. అదే ఒక అబ్బాయి చేసాడు. వాడి సెక్షన్ మొత్తం అసలు ఎంత హ్మ్. పాజిటివ్ కమెంట్స్ బ్రో ఆ! అది ఇది అది. బాగిచ్చి పడేసావు, సా మాట్లాడావు అది. అమ్మాయివి నువ్వు నోరు మూసుకొనుండు. ఏంటా మాటలు? హ్మ్. అసలు ఇలా చేస్తారా? మీ పేరెంట్స్ ఏం చేస్తున్నారు? ఇదేనా మీ పెంపకం? ఏంటా మాటలేంటి? హ్మ్. ఎంత హర్ట్ అవుతారు వాళ్ళ పేరెంట్స్ అయినా. అదే అబ్బాయి చేస్తే ఓకే. అమ్మాయి చేస్తే రాంగా? అదే కదా! అమ్మాయి చేయకూడదు. అమ్మాయి కాబట్టి చేయకూడదు అనేది ఎందుకు? ఎగ్జాక్ట్‌లీ. అమ్మాయి కాబట్టి చేయకూడదు. అమ్మాయి కాబట్టి బూతులు మాట్లాడొద్దు. అమ్మాయి కాబట్టి ఆలోచించి చేయాలి. హ్మ్. ఆచితూచి ఒక స్టెప్ ఎయ్యాలి. ఎందుకు ఆచితూచి స్టెప్ ఎయ్యాలి? యెస్. ఏముందని ఆచితూచి స్టెప్ ఏస్తాము? బ్రేక్ చేస్తున్నాం ఇంత దాకొచ్చాము. ఎక్కడండి ప్రతి దానికి మనం ఈక్వల్‌గా ఉంటున్నాము. హ్మ్. ఈక్వల్ కాదు ఒక మెట్టు మనమే ముందుంటున్నాం బేసికల్లీ చెప్పాలంటే. యెస్. ఏం తక్కువ చేస్తున్నాం మనం? ఆబ్వియస్‌లీ ఎక్కడా తక్కువ చేయట్లేదు. మనం చేసేది ఒకటి వాళ్ళు చేయలేకపోయారన్న దగ్గరే మనం ఒక మెట్టు ఎక్కువ మన ఇచ్చినట్టు భర్తీ ఇవ్వలేరు కదా అందరూ. అంతే. అక్కడ ఒక మెట్టు ఎక్కేసినట్టే ఎక్కేసాం కదా! గదా! మళ్ళీ అయినా స్టిల్ ఫిజికల్‌గా అమ్మాయిలేం లేరు. హ్మ్. వీళ్ళని ఒకసారి కన్ను చూపిమని చెప్పండి. హ్మ్. కంటారా? కనరు. ఇప్పుడు దీనికి గూడా పెద్ద మాట్లాడారు. వచ్చేసారు ఇద్దరు ఫెమినిస్ట్‌లు అనుకుంటారు వచ్చేసి గానీ, మాట్లాడేసారు. వి ఆర్ స్పీకింగ్ ట్రూత్స్. అంటే ఏదైనా అమ్మాయి చేస్తేనే ఎందుకంత అందరికీ ఒకటేలాగా చూడొచ్చు కదా! అది ఆ! గూడా అని జెప్పేసి ఒక అబ్బాయి చేస్తే ఓకే. ఫన్. హ్మ్. ట్రోల్ చేసాడు. ఏదో బావుంది. చూసేసాం, నవ్వుకున్నాం. అమ్మాయి చేస్తే అమ్మో! అమ్మాయి చేసేసిందా? హ్మ్. ఏంటిది? అసలే ఇన్ని రోజులు మీ కంటెంట్ ఏదో అనుకోని ఫాలో అయ్యాము. నేను చీరలు కట్టుకొని రీల్స్ చేసేదాన్ని. సరదాగా ఒక బాడీకాన్ డ్రెస్ ఏసుకుంటే, అమ్మో! నేను ఇన్ని రోజులు ఫాలో అయింది దీనికోసమే. డీఎమ్స్, కమెంట్స్ అంతా ఇప్పటి నుంచి అన్‌ఫాలో బటన్ హ్మ్. క్రాస్ చెక్ ఇంటూ సింబల్ పెట్టేసి ఇంక అన్‌ఫాలో చేసేస్తాం. ఏదో అనుకున్నాం మిమ్మల్ని చూసి. ఏంటి ఏదో అనుకున్నారు? నా డ్రెస్సింగ్ చాయిస్ కదా అది.
ఎగ్జాక్ట్‌లీ. నేనేది ఏసుకోవాలని మీరొక మైండ్‌లో పెట్టేసుకొని, నేను అది అదే ఏసుకోకపోతే చీర కట్టుకొని నువ్వెన్ని తప్పులు చెయ్యి. హ్మ్. అది ఓకే. ఆ! బాడీకాన్ డ్రెస్ ఏసుకొని నువ్వెంత మంచిదానివైనా సరే తప్పుడు దానివే. అంతేగా. అది అసలు మెయిన్ థింగ్. నువ్వు ఏం డ్రెస్ ఏసుకున్నావో దాన్ని బట్టే ఉంటది ఏదైనా అంతే. సరే ఒక మాట హ్మ్. అనాలంటే. నువ్వు డ్రెస్ కొంచెం స్టైల్‌గా ఉన్నావా? మేకప్ ఏసుకొని అసలు ఈ మేకప్, స్కిన్ కేర్ గురించయితే ఎంత ఇష్యూ వస్తుందంటే, ఆ మేకప్ ఏసుకుందంటే, అమ్మో! అంత మేకప్ అవసరమా అని ఏసుకుంటామండి. మన కోసం మనం ఏసుకుంటాం. ఏం తప్పుంది? హ్మ్. ఇప్పుడు నా కోసం నేను రెడీ అవుతున్నాను. హ్మ్. నువ్వు మేకప్ ప్రొడక్ట్స్ కొనిస్తున్నావా? లేదు. నేను కొనుక్కుంటున్నాను. మా పేరెంట్స్ కొనిస్తున్నారు. నా కోసం నేను ఏసుకుంటున్నాను. నీకేం వస్తుంది? అంత ఎగ్జాక్ట్. పులమాల్సిన అవసరం ఏముంది? అంత పెట్టాల్సిన అవసరం ఏముంది? అసలేమన్నా కొంచెం ఎంత ఫూలిష్‌గా ఉంటది అదైనా. ట్రూ. వెరీ ట్రూ. మీరివ్వట్లేదు గదా డబ్బులు. అదే గదా! నాకు మీరిస్తున్నారా? సరే మీరిచ్చే రూపాయితో నేను కొనుక్కుంటున్నానా? నా లేదు. పేరెంట్స్‌కి లేదు, నాకు లేదు, మా ఇంట్లో వాళ్ళకి లేదు. ప్రాబ్లమ్ లేదు. అంతే. మీకెందుకొస్తుంది? ఎగ్జాక్ట్‌లీ. అన్‌ఫాలో బటన్ కొట్టేస్తాము. మేకప్ ఏంటి? అదేంటి? ఇదేంటి? ఏం ఎక్స్‌పెక్ట్ జేస్తారు వీళ్ళు? సరే 'శ్రీదేవి' గారిలాగా 'సౌందర్య' గారిలాగా అంటే వాళ్ళు గూడా మేకప్ ఏసుకొని చేసిన మూవీసే గదా! యెస్. పద్ధతిగా ఉంటేనే ఇది. లేదు డ్రెస్ మార్చేసింది అనంటే ఆమె అసలు క్యారెక్టర్‌లెస్. హ్మ్. క్యారెక్టర్ అసాసినేషన్ వెంటనే అయిపోతది. అసలు యెస్. ఎంత ఇమ్మీడియేట్‌గా చేసేస్తారంటే. హ్మ్. కామెంట్స్ అట్లాంటివి చాలా వస్తాయి. అసలు వన్స్ ఒక అమ్మాయి సోషల్ మీడియాలోకొచ్చిన తర్వాత హార్డ్ తెలుసా కొన్ని కామెంట్స్ తీసుకోవడానికి. ఎగ్జాక్ట్‌లీ. అసలు కొన్ని పదాలు వాడకూడని పదాలు వాళ్ళకెందుకు వాడాలనిపిస్తదో అర్థం గాదు. హ్మ్. హ్మ్. మళ్ళీ వాళ్ళేమన్నా వాళ్ళ ఓన్ అకౌంట్స్ నుంచి పెడతారంటే కాదు. ఈ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటారు. వాళ్ళకేం పని పాటు ఉండదు. హ్మ్. పెట్టేస్తారింకా. హ్మ్. అది ఎంత ఎఫెక్ట్ చేస్తది ఎగ్జాక్ట్‌లీ. ఆ ఫ్యామిలీకి. పర్సన్‌ని వాళ్ళ ఫ్యామిలీని ఎంత ఎంత ఎఫెక్ట్ ఎఫెక్ట్ చేస్తది. చేస్తది. హ్మ్. ఇది ఇప్పుడు రిలేటివ్స్ చూసిన వాళ్ళేమనుకుంటారు? ఈ హ్మ్. అమ్మాయిని చూసారా వద్దంటే పంపించారు. అదే గదా! ఇప్పుడు చూసారా కామెంట్ సెక్షన్స్ అంటారుగా అంతా. పేరెంట్స్‌ని అడుగుతారు. రేపు అది చూసావా పెళ్ళవ్వాలి. నీ పిల్లని ఇట్లా పంపించావు వీడియోస్‌లోకి మనం ఆమెని చేసిన తప్పేమైనా ఉందా అక్కడ? ఏం అదే. లేదు. హ్మ్. పెట్టినోడు బావున్నాడు. వాడు హ్మ్. హ్యాపీగా కూర్చొనున్నాడు. హ్మ్. పడేదెవరు? మనం. ఆ! మీకెప్పుడైనా అట్లా నెగెటివ్ కామెంట్స్ ఎఫెక్ట్ అయిందా? చెప్పాను గదా మీకు హ్మ్. డ్రెస్సింగ్ హ్మ్. సెన్స్ హ్మ్. హ్మ్. కొంచెం మార్చగానే యూఎస్‌కెళ్ళిన తర్వాత ఆఫ్‌కోర్స్ నేను చీరలు కట్టుకొని ఉండలేను గదా! అదే పొద్దాకల. కదా! ఏదైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా కొంచెం ఆ వెస్టర్న్‌గానే ఈవెంట్‌కో, ఇదివ్వాలి. ఆ ప్లేస్‌కో తగ్గట్టుగా తగ్గట్టుగా మారిపోతాం. ఉండాలి. అవును. నేను దాని రిలేటెడ్ ఏదో వీడియో పోస్ట్ చేస్తే, నువ్విది అని తెలియక ఇన్ని రోజులు మేము నిన్ను ఫాలో అయ్యాము. హ్మ్. ఏంటిద్దా? అందులో నా క్యారెక్టర్ ఏం బయటపడింది మీకు? ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. అంటే ఒక మోడర్న్ డ్రెస్ ఏయంగానే ఇప్పటిదాకా ఉన్న గౌతమి మారిపోయింది మారిపోయింది. ఒక్కసారిగా. గౌతమి కాదిప్పుడు. తను వేరే ఎవరో. తననసలు ఇంక ఫాలో అవ్వద్దు మనం. ఇన్ని రోజులు ఏదో పద్ధతి, చీర అది ఇది అని అనుకున్నాము. ఇప్పుడు అదంతా హ్మ్. కాదు. అవి హర్ట్ చేసేవా మిమ్మల్ని? అంటే మైండ్‌కి తీసుకునేవాళ్ళా? నేను పట్టించుకోనండి. హ్మ్. నేను అస్సలు పట్టించుకోను. చెప్పాను గదా! పాజిటివ్ తీసుకోవాలి, వదిలేయాలి వెనకనే. మా హ్మ్. ఫాదర్ చిన్నప్పటి నుంచి అదే నేర్పించారు. ఏదైనా సరే రిజల్ట్స్ వస్తున్నాయి అనంటే ముందు రోజు నన్ను కూర్చోబెట్టేసి చెప్పేస్తారు. "నీకెంతొస్తే అంత నీది. హ్మ్. రానిది మనది గాదు. నీకు ఇది ఇంకేదో రాసుంది. ఓకే. ఇవాళ నువ్వు ఏడుస్తున్నావు, రేపు నవ్వుతావు. హ్మ్. ఇవాళ నవ్వుతావా, రేపు ఏడుస్తావు అంతే. డేస్ లైక్ రోలర్ కోస్టర్ మనం పాస్ అవుతూ ఉంటాం అంతే. దాన్ని పట్టించుకున్నామా అక్కడే ఆగిపోతాం. హ్మ్. అనవసరంగా వాడు పెట్టిన దానికి నేను ఫీల్ అయిపోయి, నేను మూడ్ ఆఫ్ చేసుకొని, మళ్ళీ నేను హాస్పిటల్‌కెళ్ళి అదంతా నాకే కదా బొక్క. పట్టించుకోకుండా అయిపోతది. డిలీట్ ఎగ్జాక్ట్‌లీ. చేసేస్తాను. హ్మ్. లేదు నాకు చాలా ఎక్కువ అనిపించేసింది ఆ కమెంట్ అంటే ఖచ్చితంగా వాడి మెసేజ్‌లోకెళ్ళేసి హ్మ్. తిట్టేస్తాను. అవునా? నీకేమొచ్చింది? మీ సిస్టరో అలా ఉన్నారు. హ్మ్. ఇలానే పెట్టేస్తారా? పెట్టరు కదా! హ్మ్. అడిగేస్తాను డైరెక్ట్‌గా. అడిగేస్తాడు. అలా అని చెప్పి చాలామంది అట్లా అడిగిన తర్వాత వాళ్ళు సారీ ఫీల్ అయ్యి రిటర్న్ సారీ చెప్పిన వాళ్ళు గూడా ఉన్నారు. ఓకే. రిటర్న్ రూడ్‌గా మాట్లాడిన వాళ్ళు గూడా ఉన్నారు. హ్మ్. బ్లాక్ అండ్ రిపోర్ట్. అంతే. అంతకు మించి ఏం ఏం చేయలేం. చేయలేం. సోషల్ మీడియాలో ఉంటే అంతే ఇంకా ఫేస్ చేయాలింక. తప్పదు కొన్ని సార్లు. సర్లేండి హ్మ్. వాళ్ళ గురించి వదిలేద్దాం. బట్ స్టిల్ ఎప్పుడైనా ఒకసారి అంటే గోయింగ్ బ్యాక్ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, ఎందుకు స్టార్ట్ చేశాను నేను? వీళ్ళతో నాకేం అవసరం? వీళ్ళు నన్ను మాటలెందుకు అనాలి? నేనెందుకు పడాలి? ఇలాంటి ఆలోచన ఎప్పుడు రాలేదా? అలా ఎప్పుడు రాలేదు. బేసికల్లీ నాకు ఎడిటింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండే ఓకే. అనమాట. నేను నా బీటెక్‌లోకి ఎంటర్ అవ్వగానే షట్టర్ బాక్స్ అనే క్లబ్ ఉండేదనమాట హ్మ్. ఫోటోగ్రఫీది. హ్మ్. సో, నేను ఫోటోగ్రఫీ క్లబ్‌లోకి ఎంటర్ అయ్యాను. యాస్ ఐ సెడ్ ఎర్లియర్ హ్మ్. వెంటనే కోవిడ్ పడిపోయింది. ఓకే. నాకెంత ఇంట్రెస్ట్ ఉండిందంటే కెమెరా గూడా కొనిచ్చేస్తా అన్నంత ఇది ఉండింది. సో, నాకు ఎడిటింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ హ్మ్. ఉండింది. తర్వాత స్లోగా కోవిడ్ టైంలో ఎందుకు ఖాళీగా ఉండడం అని చెప్పి నావి నేనే స్లో మోషన్ వీడియోస్ తీసుకొని నావి నేనే ఎడిట్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఓకే. నేనిప్పుడు వీడియోస్ తీస్తున్నాను. ఒకళ్ళు నాకు వీడియోస్ ఎడిట్ చేసియాలంటే అంత ఇంట్రెస్ట్ చూపిచ్చరు కదా! అవును. 1, 2 చేస్తారు. ఆ! తర్వాత నుంచి ఇంట్రెస్ట్ ఉండదు. మనది మనమే వీడియో తీసుకొని మనది మనమే ఎడిట్ చేసుకుంటే ఎంత ఇది ఉంటది. సో, ఇప్పటిదాకా స్టిల్ డేట్ ప్రతి వీడియో నాది నేను ఎడిట్ చేసుకుందనమాట. ఓహ్! సో, ఆ ఇదిలో మెల్లగా ఎడిటింగ్ నుంచి నేను వీడియోస్ తీసుకొని ఇలా స్టార్ట్ అయ్యి వచ్చింది కాబట్టి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏ రోజు ఏమి అనిపియలేదు. వర్తే నాది నేనే చేసుకుంటున్నాను కాబట్టి ఓకే. ఇష్టంగానే ఉంటుంది. ఇంకా హ్మ్. నాకు నేను ఎడిటింగ్ చేసుకున్న తర్వాత అది రీచ్ ఎళ్లి బావుంది.
నాకు మీ స్మైల్ బాగుంటుంది ఇదంతా పక్కన పెడితే మీ ఎడిటింగ్ బాగుంది, ఎడిటింగ్ ఎవరు చేశారు అని ఒక కమెంట్ వస్తుంది చూసారు, అప్పుడు వస్తుంది ఆ సాటిస్ఫాక్షన్. చాలా పీక్స్ ఉంటుంది అది. నేను ఏమైనా షూట్స్కి వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి రా వీడియోస్ పెట్టించుకొని నేనే ఎడిట్ చేసుకుంటాను. అవునా? ఓకే. నాకే ఇదిగా అనిపిస్తుంది, ఒక ప్లాన్, ఒక ఇది ఉంటుంది, ఇలా చేసుకోవాలి అని. మంచి సో వాట్ ఈస్ ఇట్ లీడింగ్ టు ఏంటి మూవీస్లోకి యాక్టింగ్లోకి వెళ్దాం అనుకుంటున్నారు? యాజ్ ఆఫ్ నవ్ అయితే ఆ థాట్ ఏం లేదు. ఓకే. ఏమవుతుందో చూడాలి. రేపటి గురించి మనకు తెలీదు. వస్తే అఫ్ కోర్స్ వెళ్ళడానికి వెళ్ళే అవకాశం ఉంది. ఉంది. పేరెంట్స్ కూడా ఓకే అంటారు దానికి ఖచ్చితంగా. ప్యారలల్గా నేను నా జాబ్ ట్రయల్స్ కూడా చేస్తున్నాను. ఎందుకంటే అంత హైయర్ స్టడీస్ చదివించిన తర్వాత నేను వాళ్ళ కోసమన్నా నేను ఖచ్చితంగా జాబ్ చేయాలి. జాబ్ చేయాలనే థాట్ నాకు కూడా ఉంది. ప్యారలల్గా ఇది వదలొద్దు. అందరికీ ఏం చెప్తానంటే నేను కంటెంట్ క్రియేషన్ని ప్రైమరీగా పెట్టుకోకండి, సెకండరీగా పెట్టుకోండి. అంటిల్ అండ్ అన్లెస్ మీరు ఫైనాన్షియల్గా ఇది వచ్చిన తర్వాత అప్పుడు మీరు దాన్ని వదిలేసి దీన్ని ప్రైమరీ చేసుకోవచ్చు. అంటిల్ దెన్ మాత్రం మీ గోల్ని, మీ ఎయిమ్ని రీచ్ అయ్యేంత వరకు దిస్ ఇస్ సెకండరీ. ఖచ్చితంగా దిస్ ఇస్ సెకండరీ. సో నేను ప్రైమరీ దాని మీద ఫోకస్ చేస్తున్నాను. అది జరుగుతుంది లైఫ్లో, కాకపోతే అది చూపించుకోమంతే మనం. ఓకే. బట్ ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్యకాలంలో కొన్ని రీల్స్ చూస్తున్నా, నేను ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అయ్యాక నేను ఎంత సంపాదించాను, పర్ ఏ మంత్ నేను ఎంత సంపాదిస్తున్నానని చెప్పేసి ఎలా రాస్తారంటే, ఈ 2 months ఏం లేదు, థర్డ్ మంత్ 1 లక్ష, 4th month 2 లక్షలు, 5th month మీరు చూసుంటారా? ఈ రీల్స్ చూసారు కదా? అదంతా వైరల్ అవ్వడానికి అండి. హుక్స్ అవన్నీ అంతా ఫేక్ హుక్స్. ఎవరికి వస్తున్నాయండి 1 lakh 2 lakhs? ఇన్స్టాగ్రామ్ అసలు ఇప్పటిదాకా ఏ రోజు డైరెక్ట్ మానిటైజేషన్ చేస్తే పేమెంట్ ఇవ్వదు. మనం కొలాబరేషన్స్ చేసుకుంటాం, ప్రమోషన్స్ చేసుకుంటాం, యాడ్స్ చేసుకుంటాం. యూట్యూబ్ రెవెన్యూ జనరేట్ అవుతుంది. అది కూడా మీకు చాలా ఎక్కువ వచ్చి మీకు వాచ్ అవర్స్ వచ్చినప్పుడు సంగతి. అవన్నీ హుక్స్, ఫేక్ వీడియోస్ అండి. నేను నన్ను అడిగితే నేను ఫేక్ వీడియోనే అంటున్నాను. అంతేనా? అంతే. మీరు అంత సంపాదించలేదంటారా? లక్షలు అంత దాకా వెళ్ళలేదు. నాకు వచ్చిన ప్రమోషన్స్లో ఎండ్ చేసి ఉంటాను ఒక 1 lakh 2 lakhs దాకా. మొత్తం అంతా కలిపి. నేను ఎక్కువ లేను కాబట్టి ఇక్కడ. ఒకవేళ ఇండియాలో ఉండుంటే ఇంకా ఫాస్ట్గా గ్రోత్ వచ్చింది, ఇంకా మంచి కొలాబరేషన్స్ వచ్చిండేనేమో. ఇప్పుడు వస్తున్నాయండి మంచిగా. ఒక 2 months నుంచి మళ్ళీ వచ్చి కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను కాబట్టి. సో ప్రమోషన్స్ చేయడంలో కూడా చూజింగ్ ఉంటుందా? అన్ని ఏది పడితే అది, ఇప్పుడు జ్యోతిష్యం చెప్పమని అడుగుతారు కొంతమంది, ఇట్లా చాలా వస్తుంటాయి. వైస్గానే చూస్ చేసుకుంటాను. జ్యోతిష్యం అంటే ఇప్పుడు మనల్ని నమ్మి వెళ్తాడు, వాడు మంచోడు కాదు, బాగా చెప్తారో చెప్పరు. నేను అలా కాకుండా జెన్యూన్ పేజ్, ట్రస్టెడ్, ఒక స్కిన్ కేర్ ప్రోడక్ట్ తీసుకొచ్చిన, ఒక శారీ తీసుకొచ్చిన, ఓకే వన్స్ అది బాగుంది అంటేనే తీసుకొస్తాను. ఎందుకంటే ఇప్పటిదాకా నన్ను నమ్మి 1 లక్ష మంది నన్ను ఉన్నారు. జెన్యూన్గా నడుస్తున్న పేజ్. మా మమ్మీ కూడా అదే చెప్తారు, నువ్వు జెన్యూన్గానే ఇది చెయ్యి, బాగాలేదని చెప్పు, బాగుందనే చెప్తాను. సో చూస్ చేసుకునేటప్పుడు మాత్రం 1-2 సార్లు మమ్మీతో డిస్కస్ చేసిన తర్వాతనే ప్రమోషన్. ఓకే. సో నేను ఈ 2 questions మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అందరినీ అడుగుతాను, మీకు కూడా అడుగుతాను. ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి మీ లైఫ్లో ఇప్పటి వరకు? ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంటా? ఇప్పటిదాకా అంత హ్యాపీయెస్ట్ ఫీల్ అయింది ఏం లేదు. పేరెంట్స్ని సాటిస్ఫై చేయడం అంటాను నేను. ఓకే. నాకు వీసా వచ్చినప్పుడు అసలు అందరికీ రిజెక్షన్ అవుతుంది చెప్పాను కదా. 10 daysలో కాలేజ్ రీఓపెన్ ఉంది. నాకు అసలు వీసా పోద్దని ఫిక్స్ అయిపోయాము. నాతో పాటు రిలేటివ్స్లో ఉన్న ప్యారలల్గా మా కజిన్స్ ట్రై చేశారు, అందరికీ వీసా పోయింది. వెళ్ళాను, లోపలికి వెళ్ళాను, నాకు ఓకే అయింది. కానీ యాక్టింగ్ చేసుకుంటూ బయటకు వచ్చి ఏడిపిద్దాం అన్నట్టు డల్గా వచ్చాను. ఢిల్లీలో జరిగిందనమాట నాకు వీసా. మా డాడీ, మా చెల్లి ఇద్దరు ఉన్నారు. ఫిక్స్ అయిపోయారు, పోయింది మాకు వీసా, పోయింది, డబ్బులంతా వేస్ట్ అని. 1 second దగ్గరకు వచ్చిన తర్వాత వచ్చింది అని అంటే మా డాడీ కళ్ళలో హ్యాపీనెస్ చూసాను. దట్స్ అసలు ఎంత వెలకట్టినా అది తీసుకురాలేము. వాళ్ళని సాటిస్ఫై చేయడం ఇస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ అంటారు నేను. వెరీ ట్రూ. ఓకే. అలానే ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్? సాడెస్ట్ మూమెంట్ అంటే మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి తెలిసే ఉంటుంది. మా మమ్మీకి బేసికల్లీ మా మమ్మీ వాళ్ళు 2 siblings, మా మేనమావయ్య ఉంటారు. మేమిద్దరమే అమ్మాయిలం కాబట్టి మాకు అబ్బాయిలు ఎవరు లేరు. మా మమ్మీకి అబ్బాయి ఉంటే బాగుండే ఫీలింగ్ అనమాట. సో మా మామయ్యకి బాగా పుట్టాడు. వాడిని మా మమ్మీ చిన్నప్పటి నుంచి తీసేసుకుంది అనమాట. ఒక 2 years బ్యాక్ చనిపోయాడు. దట్స్ మోస్ట్ సాడెస్ట్ పార్ట్. నా డిప్రెషన్ ఇంత వర్స్ అవ్వడానికి రీజన్ కూడా అదే అనమాట. నేను ఇమీడియట్గా నాకు కాలేజ్ పర్మిషన్ ఇవ్వలేదు. నేను 3rd day 5th day రిచువల్స్కి కూడా లేనమాట. నేను ఇమీడియట్గా యూఎస్ వెళ్ళిపోయాను. అదే ఇంకా ఎక్కువ ఇచ్చేసింది అనుకున్నా. దట్స్ మోస్ట్ సాడెస్ట్ పార్ట్ అని. అసలు ఇప్పటికీ తలుచుకుంటే చాలా ఇది అవుతుంది. చిన్న బాబు 18 years. ఓకే. 18 years వాడిని పెంచి పెద్ద చేసి చేతులారా ఇది పోగొట్టుకున్నాను. ఓకే. హెల్త్ బాగాలేక వెళ్ళిపోయాడా? సూసైడ్ చేసుకున్నాడు. దట్స్ వేరే స్టోరీ. అసలు వాడు చేసుకోలేదు. ఇంట్లో ఏదో బెదిరిద్దాము, వాడికి హాస్టల్ ఇంట్రెస్ట్ లేదు అని అనుకున్న థాట్లో చేసుకున్న చిన్న మిస్టేక్ తీసేసింది. ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువ
వెంటనే ఏదైనా జరగంగానే సూసైడ్‌లు చేసుకోవడం. ఈ 2010 తర్వాత బార్న్ చిల్డ్రన్స్ ఎలా ఉన్నారంటే ప్రతిదీ బెదిరించడమే. అంతే అంతే. బెదిరించి చేసేసుకోవాలి, తెచ్చేసుకోవాలి. నాకు ఫోన్ కావాలా? నాకు కావాలి. లేదా నేను చచ్చిపోతాను. అసలు అంత ఈజీగా ఎలా చచ్చిపోతారు? అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది చనిపోవడానికి అని? అసలు అదే కదా! ఎంత ధైర్యం ఉంటే ఒక ఊపిరి ఆగిపోవాలంటే ఎంత ధైర్యం అదే రావాలి. కదా. వావ్! చాలా కష్టం అది. కొంచెం కష్టమైపోయింది. జనరేషన్‌ని భయపెట్టాలి. తల్లిదండ్రులు ఏదైనా కంట్రోల్ ఇప్పుడు చేయాలంటే ఏదైనా కూడా చేయాలంటే చాలా కష్టం. మా జనరేషన్‌లో మూసుకొని కూర్చో అంటే కూర్చుంటాము. అంతేగా. చెప్పారు మన కోసమే, మన మంచి కోసమే అని చెప్పి. ఇప్పుడు అలా లేదండి అస్సలు. పిల్లలు పుట్టినప్పటి నుంచే బెదిరించడం స్టార్ట్ చేశారు. అవును. అమ్మో! అదొక ప్లస్ పాయింట్ అనుకోవాలా? మైనస్ పాయింట్ అనుకోవాలా? ఒక సైడు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. వాళ్ళు ఏం కావాలో వాళ్ళకి చేస్తున్నారని ఒక ఇది ఉంటే, ఉంది. ఇటు సైడ్ మాత్రం ఇదొక నెగెటివ్ ఏం ఉంది. చేసేస్తారు అని భయం ఉంది. ఎంతమంది ఇంటర్ స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుంటున్నారు. చాలా మంది వైషు గారు. ఏంటి అంటే సింపుల్ థింగ్, వాళ్ళకి నచ్చలేదు. సరే నచ్చినప్పుడు ఓపెన్‌గా చెప్పి ఇంట్లో ఫైట్ చేసి వచ్చేయొచ్చు కదా! ఎందుకు లైఫ్‌ని తీసేసుకోవడము? దేవుడిచ్చిన లైఫ్‌ని. చాలా చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు. మా తమ్ముడు చనిపోయిన తర్వాత నుంచి నాకు ఇంటర్ స్టూడెంట్స్‌ని, 10th స్టూడెంట్స్‌ని చూస్తేనే నాకు ఒక ఇదొస్తది. మీకు వచ్చినంత వరకు రాయండి. అంతే. ఏం కాదు. ఏమైతది? పోయిందా మళ్ళీ రాసుకుందాం అంతే. ఎగ్జాక్ట్‌లీ. పరువు అది ఇది అని ఆలోచించుకున్నామా? పరువు ప్రాణం పోతుంది కదా ఇక్కడ. ప్రాణం అంత ఈజీ కాదు కదా. ట్రూ. వెరీ ట్రూ. సో, మీకు అలానే ది లైఫ్ చేంజింగ్ మూమెంట్ ఏంటి? లైక్ ఇలా జరిగింది కాబట్టి ఇలా అనే ఒక మూమెంట్ ఏమన్నా? ఈ హెల్త్ వల్లేనండి. దానికి ముందు గౌతమి వేరు, నా మైండ్ సెట్ వేరు. ఓకే. దాని తర్వాత అసలు వేరు. దానికి ముందు చెయ్యాలి, సాధించాలి, ఏదో ఒకటి చెయ్యాలి. గర్ల్స్ పెట్టుకోవాలి, దాన్ని ఏం చేసుకోవాలి, ప్యారలల్‌గా సోషల్ మీడియా చూసుకోవాలి, ఇంట్లో ఏమనుకుంటారో, రిలేటివ్స్ ఏమనుకుంటారో అంతా ఉండింది. వన్స్ ఇది స్టార్ట్ అయిన తర్వాత నుంచి తొక్క పట్టించుకోవద్దు. ఈ రోజు ఈ రోజు చూసుకోవాలంతే. అంతే.